సో హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ ఫ్రీ మనీ లూట్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో మీరు ఈజీగా 300 రూపీస్ అయితే ఏం చేసుకుంటారు ఫర్ అకౌంట్కు. సో ఇందులో మీరు ఒక చిన్న కేవైసీ కంప్లీట్ చేసుకొని ఒక ట్రేడ్ చేస్తే సో మీకు ఇన్స్టెంట్గా 300 రూపీస్ వస్తాయి. సో నాకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్ మీకు చూపెడతాను. సో నాకు వచ్చేసి ఈరోజు నైటు నాకు 300 రూపీస్ రిసీవ్డ్ అయినాయి అండ్ పేమెంట్ అయితే 100% రిసీవ్డ్ అవుతుంది. గైస్, వీడియోకి వెళ్ళే ముందు సో నేనైతే గివ్ అవే ఇస్తున్నాగా, సో 1K స్పెషల్. సో మీ గివ్ అవేలో మీరు ఎలా జాయిన్ కావాలంటే సో వీడియో కింద వచ్చేసి కామెంట్ చేయండి. సో కామెంట్ చేసినాక వీడియోకి ఒక లైక్ చేయండి. సో లైక్ చేసినాక నేను 1K అయినాక సో లైవ్ పెట్టి అందులో ఒక ర్యాండమ్ ఒక 20 మెంబర్స్ దాకా ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళకు అమౌంట్ సెండ్ చేస్తాను. అండ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1K దగ్గర ఉన్నది. ఇంకో 40 సబ్స్క్రైబర్ అయితే సో మన ఛానల్ అయితే 1K రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి వెళ్ళే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్, మన టెలిగ్రామ్లో జాయిన్ కాకుండా సో టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో లేట్ చేయకుండా సో వీడియోకి వెళ్ళిపోదాం. సో వీడియో కింద లింక్ ఉంటుంది. సో లింక్ పై ట్యాప్ చేయండి. సో వీడియో కింద లింక్ ఉండగా సో లింక్ పై ట్యాప్ చేసినాక సో మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక సో మీ మొబైల్ నెంబర్కు ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో అప్పుడు ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినాక సో మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. సో మీ మొబైల్కి వచ్చిన ఓటీపీను సో ఇందులో ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అంటారు కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక సో మీ గూగుల్ అకౌంట్ అక్కడ మీకు కనబడుతుంది. సో మీ మెయిల్, సో దాని మీద క్లిక్ చేస్తే మీ గూగుల్ అకౌంట్ సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతుంది, సైన్ ఇన్ అవుతుంది. సో సైన్ ఇన్ అయ్యాక సో నెక్స్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్. మీ పాన్ కార్డులో మీరు 18 ఇయర్స్ ఉండాలన్నమాట పక్క. సో పాన్ కార్డును అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాక ఇక్కడ రిసీవ్ ద అప్డేట్ ఆన్ వాట్సాప్ ఉంటుంది, ఇక్కడ నో మీద క్లిక్ చేయండి. సో నో మీద క్లిక్ చేసినాక ఇక్కడ రైట్ గుర్తు మీద క్లిక్ చేయండి డబ్బాలో. సో క్లిక్ చేసినాక నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసినాక సో మీకు నెక్స్ట్ క్లిక్ చేసినాక ఐ కన్ఫర్మ్ ద ఓపెన్ ద అకౌంట్ డిమార్ట్ అకౌంట్ మీ పేరు వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి ఐసిఐ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఓన్లీ ద ఐసిఐసిఐ బ్యాంక్ సింగిల్ సేవింగ్ అకౌంట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి అండ్ ద అదర్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో కింది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ మీరు బ్యాంక్ సెలెక్ట్ చేయండి అండ్ మీ బ్యాంక్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక సో మీ బ్యాంక్ ఒక 1 రూపీ క్రియేట్ అవుతుంది. సో మీకు అప్పుడు మెసేజ్ వచ్చింది. సో మెసేజ్ వచ్చినాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఐ విల్ టు ప్రొసీడ్ ద డిజిటల్ లాక్ అంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక రైట్ గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో మీకు ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక సో మీ ఆధార్ కార్డుకు ఉన్న లింక్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట. సో ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయండి. సో ఇందులో ఎంటర్ చేసినాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అలా ఉంటుంది. సో దీని మీద అలో మీద క్లిక్ చేయండి. సో అలో మీద క్లిక్ చేసినాక సో మీకు వచ్చే లోడింగ్ ఉంటుంది. సో లోడింగ్ అయిపోయాక సో మీకు వచ్చేసి వెల్కమ్ టు బ్యాక్ యూ రిక్వెస్ట్ అండ్ పాన్ కార్డ్ అండ్ డిషెస్ అంటుంది. ఇక్కడ మీ నేమ్ వస్తుంది అండ్ మీ అడ్రస్ దిస్ ఈస్ డీటెయిల్స్ కరెక్ట్ అని దీని మీద క్లిక్ చేయండి. అంటే మీ అడ్రస్ అన్నమాట. దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీ ప్రొసీడ్ ఉంటుందిగా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఏంటంటే సో ఇక్కడ మీ యువర్ ద ఈ సైన్ అంటే యువర్ ద సిగ్నేచర్ అంటుంది. ఇక్కడ మీరు సిగ్నేచర్ ఇందులో అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసినాక ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక ఒక్క నిమిషం. ఇక్కడ సబ్మిట్ చేసినాక ఇక్కడ మీకు నెక్స్ట్ పేజెస్ ఇలా ఉంటుంది. సో ఓపెన్ న్యూ డిమార్ట్ అకౌంట్ ఉంటుంది. సో మీరు ఓపెన్ ద డిమార్ట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ మీద చేయండి.
సో నెక్స్ట్ మీరు క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఐ ఓపెన్ ద న్యూ అకౌంట్ డిమాట్ అకౌంట్, ఐ డోంట్ నాట్ రిజిస్టర్ నామినేట్ టు మై అకౌంట్ న్యూ అకౌంట్. సో ఎవరైనా కూడా ఫస్ట్ దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ రైట్ గుర్తు డబ్బాలో ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ ఫాదర్ నేమ్ అండ్ మీ ఫాదర్ నేమ్ అండ్ మీ జనరల్ అండ్ మీ మ్యారేజ్ స్టేటస్. సో ఫస్ట్ మీ ఇక్కడ మీ ఫాదర్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక అండ్ మిడిల్ నేమ్ వద్దు, తర్వాత లాస్ట్ నేమ్ మీ ఇంటి పేరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక సో మీ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీల్ ఎంటర్ చేసినాక మీరు సింగిల్ మ్యారీడ్ అంటే సో మీ ఇష్టం, మీ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో అందరూ కూడా స్టూడెంట్ అని పెట్టినాక ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక ఇక్కడ సర్వే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ మీద ఇవన్నీ ఎంటర్ చేయండి. సో నేనైతే ఎంటర్ చేసి పెడతాను. సో నేనైతే ఎంటర్ చేశాను. సో ఫస్ట్ స్టూడెంట్, సో మీ ఇన్కమ్ శాలరీ వచ్చేసి పెట్టాను. తర్వాత మీ ఇన్కమ్ యానిమల్ అయితే 1 lakh, మీ కంట్రీ వచ్చేసి ఇండియా. ఎంటర్ చేసినాక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఇలా పేజ్ వస్తుంది. ఐ విల్ ద పేషెంట్ బ్రోకెన్ ప్లాన్స్ అంటే ఇక్కడ మీరు నో ఐ విల్ ద డూ ఆఫ్టర్ దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చేసినాక ఇప్పుడు మిమ్మల్ని ఒక సెల్ఫీ అడుగుతాను అన్నమాట. ఇక్కడ మీరు ఏంటంటే ఐఎమ్ ద యూజింగ్ ద మొబైల్ ల్యాప్టాప్ అండ్ దిస్ ఇస్ కెమెరా అంటుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక సో మీరు సెల్ఫీ అప్లోడ్ చేయండి. సో మీకు గ్రీన్ సింబల్ వచ్చినాక అప్పుడు కెమెరా మీద క్లిక్ చేస్తే మీ సెల్ఫీ అనేది అప్లోడ్ అవుతుంది. సో నేనైతే సెల్ఫీ అనేది అప్లోడ్ చేశాను. సో యూ ప్లీజ్ వెయిట్ రిఫ్రెష్ అంటుంది. సో కొంచెం వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆధార్ ద ఈ సైన్ అంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఐఎమ్ యాప్సైట్ ద ఈ సైన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ మీరు టైమ్ అండ్ కంటెంట్స్ రైట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీ మొబైల్కి ఓటీపీ వస్తుందిగా, ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక సక్సెస్ఫుల్ ఓటీపీ వెరిఫై ఉంటుంది. సో కొంచెం వెయిట్ చేయండి. సో కొంచెం వెయిట్ చేసినాక సో మీ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది అన్నమాట. సో మనకు వచ్చేసి మీకు వచ్చేసి ఇలా మీకు మెసేజ్ వస్తుంది, యువర్ అకౌంట్ వెరిఫై అని. ఒక 1 hour లేకుండా 10 minutes 20 minutes తర్వాత సో మీకు ఒక మెయిల్ వస్తుంది, యువర్ అకౌంట్ యాక్టివేట్ అని. సో మెయిల్ వచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ప్లేస్టోర్ వెళ్ళినాక ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డీమార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ముందు అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. క్లిక్ చేసినాక ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక అండ్ పర్మిషన్స్ అలౌ చేయండి. అలౌ చేసినాక ఓ మీద క్లిక్ చేయండి. సో ఓ మీద క్లిక్ చేసినాక ఇక్కడ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్, సో ఇక్కడ మీరు లాగిన్ కానీ. సో మీ లాగిన్ వెళ్ళగానండి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ పాన్ నెంబర్ ఇచ్చుకొని ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తే సో మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్కు. ఆ ఓటీపీ ఎంటర్ చేసినాక మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక మీ పాస్వర్డ్ అనేది సక్సెస్ అవుతుంది. సో సక్సెస్ అయినాక సో అప్పుడు మీరు మళ్ళీ లాగిన్ కానీ. సో లాగిన్ మీద క్లిక్ చేసినాక మీ ఇక్కడ యాక్సెప్ట్ కోడ్ అంటుంది. సో మీ ఇష్టమైన కోడ్ ఎంటర్ చేసుకోండి. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక దీని మీద క్లిక్ చేసి అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒక 50 rupees యాడ్ చేయండి. సో యాడ్ చేసినాక సో నేను వచ్చేసి ఒక 50 rupees యాడ్ చేస్తున్నాను. 50 rupees ఎంటర్ చేసి ఇక్కడ అదర్ ద యూపీఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక సో మీరు పేడ్ అయితే పేటిఎం, గూగుల్ అయితే పేటిఎం. నేనైతే పేటిఎం అయితే ఎంటర్ చేస్తున్నాను. సో పేటిఎం ఎంటర్ చేసినాక సో నేనైతే నా ఐడికి ఒక ఇస్తున్నాను అన్నమాట. ఒక 50 rupees మీ పిన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక సో పేమెంట్ అనేది సక్సెస్ అయింది. సక్సెస్ అనేది వస్తే బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చినాక
సో మళ్ళీ ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే సో మీ వ్యాలెట్ వచ్చేసి 50 రూపీస్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు ట్రేడ్ ఎప్పుడెప్పుడు చేయాలంటే ట్రేడ్ వచ్చేసి సో మండే టు ఫ్రైడే అన్నమాట. సో 9:30 నుంచి సో ఈవినింగ్ 3 PM వరకు ట్రేడింగ్ అనేది ఓపెనింగ్ అయి ఉంటుంది. సో ఇవాళ మీరు అందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక సో రేపు మీరు ట్రేడ్ చేయండి. ట్రేడ్ ఎలా చేయాలంటే ఇక్కడ ఈక్విటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఒక్క నిమిషం క్లిక్ చేసినాక మీద క్లిక్ చేసినాక ఇక్కడ క్యాష్ ద బై ఉంటుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక సో అందరు కూడా ఇక్కడ NSC దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్టాక్ కార గోల్డ్ EX అనమాట. గోల్డ్ EX అని ట్యాప్ చేసి క్వాంటిటీ కార 1 అని సెలెక్ట్ చేయండి. మార్కెట్ వచ్చేసి మార్కెట్ పెట్టుకోండి. సో పెట్టుకున్నాక ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. సో బై మీద క్లిక్ చేసినాక ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక మీరు ఫండ్స్ మీద యాడ్ చేయండి. యాడ్ చేసినాక సో మన వచ్చేసి మన ఆర్డర్ సక్సెస్ అయింది. సో మన ఆర్డర్ బుక్లోకి వెళ్దాం. సో మన ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఎక్సలెంట్ స్టేటస్ అని వాడాలి. అప్పుడైతే మీ ఆర్డర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు సేల్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చినాక క్యాష్ సేల్ మీద క్లిక్ చేసి NSC సెలెక్ట్ చేసుకొని క్వాంటిటీ 1 ఇక్కడ మీరు ఏం చేయాలి గోల్డ్ EX అనమాట. సో గోల్డ్ EX అనమాట ట్యాప్ చేయండి. గోల్డ్ EX మీద క్లిక్ చేసినాక సేల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మీరు మీ ట్రేడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినాక సో మీరు నా లింక్తో జాయిన్ అయితే సో మీకు వచ్చేసి నేను 300 రూపీస్ సెండ్ చేస్తాను ఫర్ అకౌంట్కు. సో ఇలా ప్రాసెస్ చేయండి. సో ప్రాసెస్ చేసినాక మీకు టుమారో అనేది ఒక 2 days తర్వాత సో మీకు అమౌంట్ అనేది నేను క్రెడిట్ చేస్తున్నాను. సో మన టెలిగ్రామ్లో నేను స్క్రీన్ షాట్ పెడతాగా అందరూ మీ పేరు ఉంటే సో నాకు మెసేజ్ చేయండి. సో నేనైతే మీకైతే అమౌంట్ సెండ్ చేస్తాను. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.